నంద్యాల టెక్కే సుబ్రహ్మణ్యం గారు మా పార్టీకి మాకు బాగా దగ్గర ముందుండి సంబంధాలు, అందరితో నమ్రతగా కులమతాల భేదాలు లేకుండా చేసేవాళ్ళు. బిల్డర్గా ఉంటూ కూడా రంజాన్ పండుగలో ముస్లింలకు అందరికీ బట్టలు సౌకర్యాలు కూడా కల్పించేవాళ్ళు. అదేవిధంగా ఇఫ్తార్ విందులు కూడా చేసేవాళ్ళు. ఆ విధంగా కులమతాలు అతీతంగా బిల్డర్గా ఉండి నంద్యాలలో పట్టణం అనేక బిల్డింగ్లు కట్టించి క్రయ విక్రయాలు చేస్తూ మంచి పేరున్న వాళ్ళు. అటువంటి వాళ్ళపైన ఎక్కడో గ్రామాల నుండి వచ్చి ఇక్కడ అంగళ్ళు పెట్టుకొని హోటళ్ళు పెట్టుకొని మిస్టర్ ఇడ్లీ అని కూతవేటు దూరంలో తాలూకా పోలీస్ స్టేషను, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉండి కూడా దాడులు చేస్తున్న వీళ్ళ పైన కఠినంగా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలా. ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ నిరంతరం వీళ్ళ రావడము, దాడి చేయడం, రౌడీ మూకలు పెరగడము, వాటితో భయం భక్తి అనేది లేకుండా భద్రత లేకుండా పోతుంది. వయసులేనే కాదు ఎవరిని పైనైనా. మరి ఒక బిల్డర్గా తమకు హక్కు ఉంది బాడీ కట్టవని అడగడము, అదేవిధంగా కరెంటు బిల్లులు కట్టవని అడగడము. ఆ విధంగా కట్టకుంటే అధికారులు వాళ్ళ చట్టబద్ధంలో తీసుకుంటారు. దానికంతా బాధ్యులని ఆ రౌడీ మూకలతో దాడి చేయించి, గ్రామీణ ప్రాంతాలతో దాడి చేయించి, ఇటువంటి వాళ్ళు గ్రామాల్లో ఆయా ఊర్లలో సీతారాంపురమో మత్తిపురంలలో ఉండాలి తప్ప పట్టణ ప్రాంతాల్లో ఉండనీయకుండా బహిష్కరణ చేసే పద్ధతిలో పోలీస్ అధికారులు చట్టపరంగా వాళ్ళపైన హత్యానేరం కేసు పెట్టి సుబ్రహ్మణ్యం గారికి రక్షణ కల్పించాలని సిపిఎం పార్టీగా ఆవాజ్గా మస్తానోళ్ళుగా నేను డిమాండ్ చేస్తాను.